ప్రైజ్ లార్డ్. స్క్రిప్చర్ టైమ్ అనేటువంటి ప్రోగ్రామ్కు మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. స్క్రిప్చర్ టైమ్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా లేవియా ఖండం నుంచి అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాము. లేవియా ఖండంలో దేవుడు తన ఆజ్ఞలను, తన కట్టడలను మనకు వివరించుట చేత మన జీవితంలో ఆయన కోరుకుంటున్న విధానాలు మన జీవితంలో అలవర్చుకోవటానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మనకి ఇస్తున్నట్టుగా చూస్తున్నాము. మరి ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటే మనకేం అనుగ్రహించబడతాయి, చెప్పినట్లు నడుచుకోకపోతే మనకేం అనుగ్రహించబడతాయి అనేది ఈ యొక్క అధ్యాయంలో, మరుసటి అధ్యాయంలో మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈరోజు మీకు లేవియా ఖండం నుంచి 26వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఒక వివరణ మీకు ఇవ్వడానికి ఆశపడుతున్నాను. అగైన్ ఇది నేను చెప్తున్నదంతా కూడా మీరు ఒక రెఫరెన్స్గానే చూడండి. మరి మీరు వాక్యాన్ని ధ్యానించండి. మీకు సొంతంగా పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యం నుంచి ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నాకు తెరవండి ప్రభువా అని పరిశుద్ధాత్మ సహాయంతో మీరు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మీకు అనేకమైన విషయాలు నేర్పిస్తారు. ఒకవేళ మీకు డౌట్ ఉంది, మీకు సరిగా అర్థం కావట్లేదు అనుకుంటే మరి ఎపిసోడ్ను చూడడాన్ని బట్టి ఒక రెఫరెన్స్గా మీరు దీన్ని భావిస్తూ మరి వాక్యం నేర్చుకోవడానికి మీరు చక్కగా మీ హృదయాలను ప్రభు కొరకు లేవనెత్తుకోవాలని మీకు మనం చేస్తున్నాను. లేవియా ఖండం 26వ అధ్యాయంలో మరి ఆశీర్వాదాలు తర్వాత శాపాల గురించి రాయబడి ఉందని మనం చూస్తున్నాం. లేవియా ఖండం మొదటి 2 వచనాల్లో మరి మీరు ఎంత మాత్రం కూడా విగ్రహారాధన చేయొద్దు అని దేవుడు చెప్పాడు సూటిగా, స్పష్టంగా. విగ్రహారాధన అనేటప్పటికీ విగ్రహాలు, పోతపోయబడిన విగ్రహాలు కావచ్చు, నిలిపినటువంటి విగ్రహాలు కావచ్చు, ఒక స్తంభాలు లాంటివి కావచ్చు, లేకపోతే దేన్నైనా సాదృశ్యంగా చేసుకునేటువంటి ఏ రూపాన్నైనా చేసుకుని దాన్ని కొలిచే విధానాన్ని కావచ్చు, దేవుడు దాన్ని వద్దని చెప్పాడు, దాన్ని చేయొద్దని చెప్పాడు అనే విషయాన్ని గుర్తించాలి. మరి ఎవరైతే వీటిని చేస్తారో, ఎవరైతే వీటిని చేయకుండా ఉంటారో, చేయకుండా ఉన్న వారికి, అంటే దేవుడు చెప్పినట్టుగా చేసేవారికి, దేవుడు చెప్పినది నెరవేర్చకుండా ఉన్న వారికి దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడని చూస్తున్నాము. మొట్టమొదటిగా ఈ విగ్రహాల గురించి కొన్ని మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విగ్రహాలు అనేటప్పటికీ మనము కనిపించే విగ్రహాలు అని మాత్రం ఆలోచిస్తుంటాము. కనిపించని విగ్రహాలు కొన్ని ఉంటాయి. మనం ఆరాధించేటువంటి విగ్రహాలు, మనం ఆరాధించేటువంటి జీవిత విధానాలు కూడా కొన్ని ఉంటాయి. అవి కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి విగ్రహం వట్టిది. మరి వట్టిదనే దాన్ని మనం ఆరాధించగలమా? ఎలా ఆరాధించాలి, ఆరాధించకూడదు అనే విషయాన్ని అది మనకు సూచిస్తుంది. మరి అలాంటి వట్టిదైన వాటి రూపము ఉన్న మరి ప్రాణము లేని దాన్ని మనము ఆరాధించకూడదు అనేది తెలియజేస్తుంది. కార్బన్ ఇమేజ్ అన్నప్పుడు అక్కడ మనం దేన్నైనా ఆధారం చేసుకొని ఒక రూపాన్ని మనం చేసుకున్నప్పుడు, మరి ఏదైనా వస్తువుని బట్టో, లేకపోతే ఒక జంతువుని బట్టో, లేకపోతే ఒక మనిషిని బట్టో ఒక రూపాన్ని మనం చేసుకుంటే అది దేనితోనైనా చేయొచ్చు. మట్టితో చేయొచ్చు, లేకపోతే కర్రతో చేయొచ్చు, రాయితో చేయొచ్చు, లేకపోతే ఏదైనా మెటల్ వాటి చేసినప్పటికీ కూడా అది ఎలాంటిది అయినప్పటికీ కూడా దాన్ని మనము మరి ఆరాధించడానికి వినియోగించకూడదు అని దేవుడు చెప్పాడు. అది మనము చక్కగా వినాలి ఆ మాటను. సీక్రెట్ పిల్లర్ అనేటప్పటికీ మరి వెలిగించుకోవడానికి, లేకపోతే ఒక నిలిపినటువంటి ఒక స్తంభము లాగా వాటిని కూడా మరి అందరూ పూజిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. అలాంటిది కూడా ఏది కూడా చేయొద్దు అని కూడా దేవుడు చెప్పినట్టుగా చూస్తున్నాం. ఎన్గ్రేవ్డ్ అనేటప్పటికీ తొలచినటువంటి రాయి, తొలచిన రాళ్ళను కూడా మరి విగ్రహాలుగా కొలుస్తూ ఉంటారు. అది కూడా చేయొద్దని చెప్పాడు దేవుడు. మరి ఇలాంటి వాటిని చేసేటువంటి వారు, లేకపోతే ఇలాంటి ప్రతిమలను, ఇలాంటి విగ్రహాలను, లేకపోతే ఇలాంటి స్తంభాలను, లేకపోతే ఇలాంటి తొలిచిన వాటిని ఎవరైతే ఆరాధిస్తారో వారి జీవితంలోనికి దేవుడు కొన్ని శాపాలు తీసుకుని వస్తారని చెప్పాడు. ఎవరైతే ఆరాధించకుండా దేవుణ్ణి ఆరాధిస్తారో వారి జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు తీసుకుని వస్తానని కూడా చెప్పాడు. అయితే ఈ ఆశీర్వాదాలు మనకు దేవుని పట్ల ఉన్నటువంటి విధేయతను బట్టి ఆశీర్వాదాలు ఉంటాయని చూస్తున్నాం. అవిధేయత శాపాలను తీసుకొస్తుంది కానీ ఆశీర్వాదాలను తీసుకురాదు అనే విషయాన్ని కూడా ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవచ్చు. 26వ అధ్యాయము 3-8 వచనాల్లో గల దేవుని మాట ఒకసారి పరిశీలించి చూస్తే మనకు అక్కడ చాలా ప్రాముఖ్యంగా ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి లోబడి విధేయత కలిగి జీవిస్తే వారి జీవితంలో దేవుడు మంచి పంటలను ఇస్తానని చెప్పాడు. సమృద్ధిగా
పంటలను ఇస్తానని చెప్పాడు. వారు మంచి సమృద్ధి అయినటువంటి పంటలను కోస్తారని చెప్పాడు. వారికి దేవుడు సమాధానం కలుగజేస్తారని కూడా చెప్పాడు. సమాధానం అంటే వారి హృదయంలో ఉన్న సమాధానం మాత్రమే కాదు, వారి ఇతరులతో సమాధానం కలిగి ఉంటారు, వారి మనుషులతో సమాధానం కలిగి ఉంటారు, వారి శత్రువులతో సమాధానం కలిగి ఉంటారు, వారి టెరిటరీ, వారి సరిహద్దులో సమాధానం ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సమాధానం వారికి తోడై ఉంటుందనే విషయాన్ని దేవుడు తెలియజేస్తూ, మరి విజయాలను కూడా ఇస్తానని చెప్పాడు. దేంట్లో విజయాలను ఇస్తానన్నాడు? బలహీనతలో విజయాన్ని ఇస్తానన్నాడు, మరి పోరాటాల్లో విజయాన్ని ఇస్తానన్నాడు, యుద్ధాలలో కూడా విజయాన్ని ఇస్తానన్నాడు. దేవునికి లోబడితే, దేవునికి కనుక విధేయత చూపిస్తే ఇజ్రాయెల్ ప్రజలకు ఇన్ని దీవెనలు, వాగ్దానాలతో కూడినటువంటి దీవెనలు ఆయన కృమ్మరించడానికి ఇష్టపడుతున్నాడని మనం చూస్తున్నాం. ఇంకా మనం ఆలోచన చేస్తే 9-13 వచనాలు గల దేవుని మాటను చూస్తే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కనుక దేవునికి లోబడితే ఆయన సమృద్ధిని ఇస్తానని చెప్తున్నాడు. సమృద్ధి అనేటప్పటికీ అది పంటలో సమృద్ధి కావచ్చు, వారికి ఉన్నటువంటి రిసోర్సెస్లో సమృద్ధి కావచ్చు, వారికి ఉన్నటువంటి పశు సంపదలో వారికి సమృద్ధి కావచ్చు. ప్రతిదీ కూడా వారికి కలిగిన సమస్తం కూడా దీవించబడుతుంది, మల్టిప్లై చేయబడుతుంది. అబండెన్స్, దేవుడు సమృద్ధిని కలుగు చేస్తాడని చూస్తున్నాము. తర్వాత దేవుని సన్నిధి వారికి తోడై ఉంటుంది అని కూడా చూస్తున్నాం. దేవుని సన్నిధి తోడై ఉంటే దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు అన్న మాట కూడా మనం అర్థం చేసుకోగలము. తర్వాత మనకు ఒక స్వాతంత్రం కలిగి ఉంటాం. మనం ఎక్కడ కూడా బానిసత్వానికి వెళ్ళిపోవడం, లేకపోతే ఎక్కడ కూడా మనము చెరకు కొరిపోయే పరిస్థితి ఉండదు. మనమున్న స్థలంలో స్వాతంత్రంగా దేవుని సేవిస్తూ, ఆయనలో ఆరాధిస్తూ, ఆయనలో ఆనందిస్తూ కొనసాగే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంతా కూడా దేవునికి విధేయత చూపించి ఆయనకు లోబడి నడుచుకునే దాన్ని బట్టి ఉంటుంది అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట మనం చూస్తే, ఒకవేళ మనం అవిధేయత కలిగి ఉన్నాం అనుకోండి, 14-17 వచనాల్లో చూస్తే, ఒకవేళ అవిధేయులమై ఉన్నట్లయితే, దేవునికి లోబడని వాళ్ళని ప్రజలంగా ఉన్నట్లయితే మన మీదికి దేవుడు శాపాలను ఇస్తాడంట. ఎలాంటి శాపాలను ఇస్తాడంట? ఒకటి, మనము భయము, ఆందోళన ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. మనకు అనేకమైనటువంటి బలహీనతలు వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. బిక్కుమంటూ జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరు ఎక్కడి నుంచి దాడి చేస్తారో తెలియదు. మరి భయం, ఆందోళన, మనం చేసే ప్రయత్నం సఫలమవుతుందో, నెరవేరదో, మన ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయేమో అనేటువంటి ఒక భయం, ఒక దిగులు, ఒక బలహీనతలు మనల్ని ఆవరించేస్తాయి. ఇది దేవుడు మనకు అనుగ్రహించేటువంటి శాపము. ఇది మన అవిధేయతను బట్టి, మన మెడ వంగని తనాన్ని బట్టి వస్తాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. 18-20 వచనాలు గల మాటను చూస్తే మనకు సరైన పంటలు రావంట. అలా పంటలు రాకపోవడాన్ని బట్టి మన జీవితాల్లో అస్తవ్యస్తం అయిపోతాయి. పంటలు సరిగ్గా రాకపోతే సరైన పోషణ ఉండదు, సరైన సమాధానం ఉండదు. మన జీవితాల్లో అబండెన్స్, సమృద్ధి లేక మనము దేవుని ఉగ్రతను, దేవుని శాపాన్ని కొని తెచ్చుకుంటాము. ఇది కూడా మనం దేవునికి అవిధేయత చూపిస్తే, దేవునికి లోబడకపోతే ఇలాంటి పూర్ హార్వెస్ట్ కూడా మన జీవితంలో చూస్తామని కూడా అక్కడ తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. 21-22 వచనాల్లో గల మాటను ఒకసారి పరిశీలన చేసి చూస్తే అక్కడ అడవి మృగాలు మన మీదకి వచ్చి మనను చింపేస్తాయి, లేకపోతే మనను నశింపు చేస్తాయి, నాశనం చేస్తాయి అని కూడా చూస్తున్నాం. ఒక పక్క చూస్తే దేవునికి లోబడితేనేమో దేవుడు యుద్ధాలు లేకుండా, చంపబడడం లేకుండా సురక్షితంగా జీవించే అవకాశం ఇస్తూ ఉంటే, అవిధేయత చూపిస్తే మాత్రం అడవి మృగాలను పంపించి వేటాడి మరి మనం చంపించేటువంటి పరిస్థితి మనము శాపం వచనంగా తెచ్చుకుంటున్నామనే విషయాన్ని కూడా ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం మనకు కనపడుతుంది. ఇక 23-26 వచనాల గల మాటను చూస్తే గిన, ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి లోబడకపోవడాన్ని బట్టి వారి జీవితంలో దేవుడు కరువులను, లేకపోతే ఉపద్రవాలను కూడా ఇస్తాడన్నట్టుగా చూస్తున్నాం. తెగుళ్ళు వారి మీదకి వస్తాయి, కరువులు వారి మీదకి వస్తాయని చూస్తున్నాం. ఇది కేవలము ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే కాదు, దేవుని చేత నిర్ణయించబడినటువంటి, దేవుని చేత సమకూర్చబడి ప్రతిష్ఠించబడిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోబడకుండా ఉంటే కరువులు, తెగుళ్ళు వారి జీవితంలోకి వస్తాయి. వాటి నుంచి విడిపించడానికి ఎవ్వరి తరం కాదు, ఎందుకంటే దేవుడు వారిని శపిస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వాటితో ఇంకా ఏమొస్తుంది? ఒకవేళ అవిధేయత మన జీవితంలో ఉంటే ఏమొస్తుందని చూస్తే 27-35 వచనాలు గల మాటను చూస్తే మన మీదకి దేవుడి ఉగ్రత మరణం రూపంలో వస్తుంది. మనము కొట్టివేయబడతాము, మనము ఒంటరి చేయబడతాము, తర్వాత మనము
చెరకు కూడా కొనుక్కోబడే పరిస్థితి వస్తది. ఇంతకంటే దారుణమైనటువంటి శాపం ఇంకోటి ఉండదేమో. మనం చంపబడతాము. మరణానికి అప్పగించబడతాము. తర్వాత మనము కొట్టివేయబడతాము. మనము వట్టివారుగా మిగిలిపోతాము. అంత మాత్రం కాదు, మనము చెరకు కూడా అప్పగించేస్తాడు దేవుడు. దేవునికి లోబడితే దీవెన, లోబడకపోతే మాత్రం ఇలాంటి శాపాలు మన మీద తెచ్చుకుంటాము అనేది మనం చూస్తున్నాం. బాగా ఆలోచన చేస్తే ఒక పక్క ఆశీర్వాదాలను పెడతాను మీకు, మరో పక్క శాపాలను పెడతాను. చూడండి, దేవునికి లోబడితే వచ్చేవి ఆశీర్వాదాలు, దేవునికి లోబడకపోతే వచ్చేవి శాపాలు. దేవునికి లోబడినప్పుడు వచ్చే ఆశీర్వాదాల్లో మనకు ఏం కనపడుతుంది చూడండి. దేవుడు మనకు మంచి పంటలను ఇస్తాడు. అయితే లోబడకపోతే మనకు పాడుబడిన పంటలు వస్తాయి. దేవునికి లోబడితే దేవుడు మనల్ని కాపాడుతాడు, భద్రపరుస్తాడు. దేవునికి లోబడకపోతే మనము చెరకు కొనుక్కోబడతాము. ఇంకొకటి, దేవునికి లోబడితే మన జీవితాల్లో నుంచి మనకు పాడు చేసేటువంటి వాటన్నిటిని తొలగిస్తాడు. దేవునికి లోబడకపోతే మాత్రము అడవి మృగాలు లాంటివి కూడా వచ్చి మనలను మింగివేసే పరిస్థితిని మనం తెచ్చుకుంటాం. దేవునికి లోబడితే మన జీవితంలో నుంచి కత్తి తీసివేయబడుతుంది. అంటే మరణముకు అప్పగించబడము. దేవునికి లోబడకపోతే మరణానికి అప్పగించబడతాము. దేవునికి లోబడితే శత్రువుల మీద మనకు విజయాన్ని ఇస్తాడు దేవుడు. కానీ దేవునికి లోబడకపోతే శత్రువుల చేత ఓటమి తప్పదు. మరి దేవునికి లోబడితే దేవుని ఉన్నతమైన కృపను అనుభవిస్తాము. దేవునికి లోబడకపోతే, దేవునికి విధేయత చూపించకపోతే దేవుని ఉగ్రతకు మనము మరి కొని తెచ్చుకుంటామనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇలా మనం ఆలోచన చేసినప్పుడు ఇంకా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. 36 నుంచి 39 వచనాలలో దేవుని మాటను చూస్తే, చెరకు కొనిపోబడిన తర్వాత కూడా దేవునికి లోబడకుండా ఉంటే మాత్రము దేవుడు అక్కడ కూడా మనల్ని ఒక భయము గుప్పెట్లో మనల్ని పెట్టేసి మనము నీరసించేవారుగా, కుంగిపోయేవారుగా, మరి సొమ్మసిల్లిపోయేవారుగా, తర్వాత ఇక నాశనం అయిపోయేవారుగా మనల్ని చేస్తాడట. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం ఆలోచన చేయండి. అయితే దేవుడు అలా విడిచిపెట్టే దేవుడు కాదు, కానీ దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైనా వారి హృదయం మారి వారు నా వైపు తిరిగి వారి జీవితాన్ని మార్చుకొని నన్ను అనుసరించడానికి, విధేయతను చూపించడానికి ఎప్పుడు నా వైపు తిరిగినా నేను వారిని మరలా చేర్చుకుంటాను, మరలా వారిని సమకూరుస్తాను అనేటువంటి ఒక ప్రామిస్, ఒక వాగ్దానం కూడా దేవుడు ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. 40 నుంచి 42 వచనాలలో దేవుని మాటను చూస్తే, ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే దేవుని వైపు ఒక పశ్చాత్తాప హృదయంతో తిరుగుతారో వారిని దేవుడు విడిచిపెట్టడంట. వారిని మరలా వారి పాపాన్ని క్షమించి, వారి అతిక్రమలను క్షమించి, వారి అపరాధములను క్షమించి, వారిని మన్నించి దేవుడు మరలా వారిని చేర్చుకుంటాడంట. మరలా వారికి విజయాలను ఇస్తాడంట, దీవెనలను ఇస్తాడంట, వారిని శపించాడంట. దేవుడు ఎంత దయార్థ హృదయుడిదో మనకు అర్థమవుతుంది ఈ మాటలను బట్టి. ఇంకొకటి 43 నుంచి 45 వచనాల్లో చూసినప్పుడు దేవుని యొక్క నిబద్ధత, లేకపోతే తన ఒడంబడిక విషయంలో దేవుడు చేసిన ఆ ఒడంబడిక, నిబంధన విషయంలో ఆయన ఎంత నమ్మకంగా ఉంటాడనే విషయాన్ని అది మనకు సూచిస్తుంది. ఎందుకంటే ఒక నిబంధన ఇద్దరు వ్యక్తుల మధ్య చేయబడుతుంది. ఇద్దరు దానికి కట్టుబడి ఉండాలి. ఇద్దరు వారి నమ్మకత్వాన్ని రుజువు చేసుకోవాలి. ఇద్దరు వారి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలగాలి. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నమ్మకంగా లేకపోయినా దేవుడు తన నమ్మకత్వాన్ని బట్టి వారికి ఇవ్వాల్సిన దీవెనలు ఇస్తూ వచ్చాడు. అయితే ఇప్పటికి కూడా చాలామంది ఇజ్రాయేల్ ప్రజలు, యూదులు దేవుని నిబంధనలో ఉన్నామని చెప్పుకుంటూ కూడా దేవునికి లోబడేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఇప్పటికీ చూడండి, ఇజ్రాయేల్ చుట్టూ కూడా ఎప్పుడు వార్స్ అలుముకొని ఉంటాయి, ఎప్పుడు యుద్ధ మేఘాలు అలుముకొని ఉంటాయి. ఇలాంటి పరిస్థితి మన జీవితంలో కూడా కనపడుతూ ఉంటుంది. ఈరోజు మనం కూడా ప్రత్యేకించబడిన వారమే, మనం కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలమే. మన జీవితంలో కూడా సమాధానం లేదు, ఒక సమృద్ధి లేదు, ఒక దీవెన లేదు, శాపమే ఉంది అని అంటే దీనికి కారణం ఏంటో తెలుసా? మన నమ్మకంగా మనము మన బాధ్యతను చేపట్టకపోవడాన్ని బట్టి. ఆయన మనతో చేసిన నిబంధనలు ఆయన నమ్మకంగానే ఉన్నాడు. ఆయన చెరిగిపోని తన నమ్మకత్వాన్ని మన జీవితంలో రుజువు చేస్తూనే ఉన్నాడు. కానీ మనం మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాము. మనము మన మాట మీద నిలబడలేకపోతున్నాము. దేవునికి విధేయులై జీవించలేకపోతున్నాము. దేవునికి లోబడని ప్రజలుగా మనం జీవిస్తూ ఉండడాన్ని బట్టి ఇది మనకు జరుగుతూ ఉంది. అట్లా కన్క్లూజన్లో
ముగింపులోకి వచ్చేటప్పటికి 46వ వచనం చూసినప్పుడు అక్కడ ఈ ఆజ్ఞల కట్టడలన్నింటినీ నేను ఇచ్చానో వీటిని బట్టి ఎవరైతే వీటికి లోబడి ఉంటారో వారికి దీవెనలు ఇస్తానన్నాడో, ఎవరైతే లోబడి ఉంటారో వారి మీదకి నా శాపం వస్తుందని చెప్పాడు. ఈరోజు దీవెనలు పొందే స్థితిలో ఉన్నామా, శాపాలు పొందే స్థితిలో ఉన్నామా అర్థం చేసుకుందాము. ఏ ఏ ఏరియాస్లో దీవిస్తానని చెప్పాడు, ఎక్కడెక్కడ శపిస్తుందని చెప్పాడు, వీటికి ఆధారముగా దేన్ని బట్టి యూజ్ చేస్తానని అంటే మన విధేయతను బట్టి. ఈరోజు విధేయులై ఉందామా, అవిధేయులై జీవిద్దామా, ఇది మనం ఆలోచించుకుందాం. మనము విధేయులుగా ఉంటే చెప్పబడిన ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయి, మనకు కూడా వర్తింప చేస్తాడు దేవుడు. ఒకవేళ అవిధేయులుగా ఉన్నామా, ఇక మనల్ని అంతము చూసేంత వరకు దేవుడు విడిచిపెట్టడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనము హృదయాన్ని కఠినపరచుకోకుండా దేవునికి లోబడి, దేవునికి విధేయులై జీవించడానికి, నమ్మకంగా ఆయన సేవించడానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సహాయం పొందుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో లేవియాకాండాన్ని ముగిద్దాం. లేవియాకాండం సంబంధించిన ఆఖరి ఎపిసోడ్ని మీతో నేను పంచుకుంటాను. ఆఖరి చాప్టర్ని. దేవుని కృప మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.